మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి. కొంతమంది ఉంటారండి, లైక్ భర్త మా హస్బెండ్ అంత బాగుండడండి అని చులకనగా చేసి మాట్లాడుతూ ఉంటారు. నాకు అనిపిస్తుంది, పెళ్లి చేసుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నావా, పెళ్లి చూపులు, పెళ్లి పీటలు ఏమైనా ఉంటాయి కదా, ఇప్పుడు ఎందుకు పాపం ఆయన అట్లా తక్కువ చేసి మాట్లాడతారు అనిపిస్తారు. గ్రూప్ ఆఫ్ ఉమెన్ టుగెదర్ లేడీస్ చూసినప్పుడు ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళని ఎట్లా చూడాలంటారు? చే అది ఇంకా అసలు నిజంగా కూడా చాలా అన్యాయమైన విషయం. మరి నిజంగా ఆ భర్తని డిజర్వే కాదు ఫస్ట్. ఎందుకంటే అసలు నీకు తెలియదు నీకేం కావాలో. అందాన్ని చూసి ప్రేమించడం అనేది ఒక మూర్ఖత్వం. ఎందుకంటే బాహ్య సౌందర్యం కంటే అంతర్ సౌందర్యము ఎంతో గొప్పది అనేది మనకు కృష్ణుడు, రాముడు వీళ్ళందరినీ చూస్తే తెలుస్తుంది. రాముడు ఫర్ అందం కాదు, అందంగా ఉన్నారు, అందమైన రూపం ఎందుకు కనిపించింది అంటే మీకు ఆ రిఫ్లెక్షన్ లోపల అందం ఉంది కాబట్టి. ఆ ఆత్మ సౌందర్యాన్ని చూడడానికి ఎదుటి వాళ్ళకు కూడా కళ్ళు ఉండాలి. అర్థమవుతుందా? సో ఎప్పుడు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు లోకం గ్రీన్ కలర్ అద్దాలు పెట్టుకొని గ్రీన్ కలర్ కనిపిస్తుంది ఏందన్నది, పచ్చకామర్లు అడుగు లోకం అంతా అందం మీద పోతోంది ప్రపంచం. నేను ఈ మధ్య వింటున్న సంబంధం చూస్తే అందమైన అమ్మాయి కావాలా లేకపోతే అందమైన అబ్బాయి కావాలా, హైట్ కూడా బరాబర్ 6 ఉండాలి, అసెంబుల్డే హైట్ 6 ఉండాలి, తెల్లగా ఉండాలి, మహేష్ బాబు లెక్క ఉండాలి, ఆస్తి మహేష్ బాబుకు ఉన్నంత ఉండాలి, క్యాష్ ఉండాలి, అత్తమ్మ ఉండొద్దు, ఆడబిడ్డ ఉండొద్దు. ఏంది ఎక్కడి నుంచి ఓ రోబోని చేసుకో కొనుక్కొని సపరేట్గా పూర్తిగా లీజ్గా తయారవుతున్నారు. ఆల్రెడీ ఎవరైతే చేసుకుంటున్నారో అంటున్నారో అంటే మాత్రం చాలా యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద మనుషుల విషయంలో మీరు ఆలోచించే విధానమే తప్పు. అసలు ఏ మనిషినైనా అట్లా ఆలోచించకూడదు, అందం గురించి జడ్జి చేయకూడదు. అందులో కట్టుకున్న భర్తను అనడం అంటే మాత్రం ఇక మనం మరీ కల్చర్ నుంచి వచ్చినాం కా, పతియే ప్రత్యక్ష దైవం అంటే ఈ దేవుడు అందంగా లేడు నేను వేరే దేవుణ్ణి మొక్కుతా అంటావా? మరి తప్ప ఏం మాట్లాడుతున్నారు మేడం? మీ ఆయన ప్రత్యక్ష దైవాన్ని కింద పెట్టకండి. నేనేం చెప్తున్నా, అందం కోసం నేను ఎప్పుడూ ఎవరిని కమెంట్ చెయ్యొద్దు. కానీ ఇప్పుడు మనమైనా ఇప్పుడు పేరెంట్స్ గా ఫస్ట్ పెళ్లి సంబంధం, పెళ్లి చూపులను ఏర్పాటు చేస్తాం. బాహ్యం అదే 100% నేనే చెప్తా. ఇప్పుడు ఎవరైనా లా ఉన్న అమ్మాయి, మా అమ్మాయి మన వైపు ఉన్నారు అనుకో, నేనంట సన్నగా దాన్ని అంటే ఇష్టం ఉంటే చేసుకుంటారు, లేకపోతే అంటే ఓవర్ యాక్షన్ చెయ్యకండి ఏదో పెద్ద ఏదో స్వయంవరాలు చేసేటట్టు. ఎవరు ఇప్పుడు నీకు అన్నున్నాడు, నా కొడుకున్నాడు, నేను ఒక కొంచెం సన్నగున్న అమ్మాయినే చూస్తాగా, ఎవరైనా చూస్తాము మీడియంగా. నేను అనేది ఆ హక్కు నువ్వు తీసుకోకు, పెళ్లి చేసుకున్నాక నువ్వు వద్దు అనుకుంటే నీ ఇష్టం, నువ్వు వెయిట్ చేసుకో. కానీ ఒకవేళ వాళ్ళ ఒక గుణం బాగుంది అంటే మాత్రం రూపం మీద కాంప్రమైజ్ అవ్వండి. ఈ లావు అనేది వేరు. లావు హెల్త్ ఇష్యూస్ కాబట్టి భయం వేస్తుంది, కాబట్టి మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. ఇప్పుడు అట్లాగే వదిలేసినామంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తాయి. నీకు ఆ సెల్ఫ్ కమిట్మెంట్ లేదు అని అంటే నీ గుణాన్ని కూడా భయపడాల్సి వస్తుంది. ఈ రూపాన్ని ఇప్పుడు నీ ముక్కు పెట్టు, ఈ రూపము, కళ్ళు, ముక్కు, నల్లగా తెల్లగా, హైట్, వీటిని ఎక్కడి నుండి తెస్తాం? లావు ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. యూ డోంట్ మిక్స్ దట్ అండ్ దిస్. లావు మన తిండి చేష్టల వల్ల, మన ఒళ్ళు బద్ధకం వల్ల, వీటి వల్ల అంటే నీకు అసలు సోయం లేని మనిషి అన్నట్టు కొంచెం డేంజరే. నేను అది మాత్రం క్షమించాను. ఈ లావు అంటే లావు ఉన్న వాళ్ళని చేసుకోవద్దా, పెళ్లిళ్ళు కావాలి, అది కాదు నేను అనేది. ఇట్ ఎఫెక్ట్స్ యువర్ పర్సనాలిటీ, ఇట్ షోస్ యువర్ పర్సనాలిటీ. నువ్వు కొన్ని రోజులు ఇంకా తగ్గుతావా పర్వాలేదు, ఎప్పుడో ఒకసారి సోయి వస్తుందా, వచ్చిందనే చూపి. ఎప్పుడు కానీ నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటే ఏమైతుంది అసలు, నేను నీతో మాట్లాడ అసలు యూజ్లెస్ టాపిక్ అది. అరే హెల్త్ ఖచ్చితంగా దెబ్బతింటది, రేపు ప్రొద్దున ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ కమిట్మెంట్ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు కాబట్టి కొంచెం అక్కడ నేను స్ట్రిక్ట్ ఉంటా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద కలర్ కానీ, హైట్ కానీ, రూపం కానీ, ఇవి ఉంటాయి కదా, ఫీచర్స్ గురించి మాట్లాడడం, లేదా బాల్డ్ హెడ్ గురించి మాట్లాడడము, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఇది చాలా చాలా తప్పు. ఎందుకంటే నీకు ఈ రోజు కాకపోతే నువ్వు పెళ్లి చేసుకున్నాక పోతాయి జుట్టు. అంతేగా. నేను ఈ మధ్య రీసెంట్ గా చూసా, ఒకళ్ళు చాలా ఫెయిర్ ఉంటుంది అమ్మాయి, అసలు ఒక 5 years తర్వాత మొత్తం స్కిన్ మీద బొంగు వచ్చిందిరా. ఏం చేస్తాంరా? సో దేన్ని చూసి ఎగిరిపడకు, మిడిసిపడకు, దేన్ని చూసి ఎగిరిపడకు.
సో ఎందుకంటే అదంతా పైనుంచి మన పేరెంట్స్ జెనెటిక్స్ నుంచి ఏదో ఒక రకంగా మనకు వచ్చినాయి. దాంట్లో నీ మైనస్ కాదు, నువ్వు రెస్పాన్సిబుల్ కాదు, మంచికి రెస్పాన్సిబుల్ కాదు, చెడు నువ్వు అందంగా పుట్టంగా నువ్వేం పెద్ద నేను అందంగా ఉన్నా అనకు. ఇట్స్ బికాస్ ఆఫ్ పేరెంట్స్, బికాస్ ఆఫ్ జీన్స్. అవునా కాదా? సో నీ గుణాన్ని నువ్వు ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలి. ఎవరైతే దీని గుణం మంచిగున్నా కూడా అందం గురించి మా ఆయన ఏం చేసుకుంటాం తీ ఏంది ఎట్లా ఉంటాడు మా చెల్లి వాళ్ళ ఆయన మస్తుంటాడు తెలుసా. బికాజ్ నీకు సాటిస్ఫాక్టరీ లెవెల్స్ తక్కువ, డెసిషన్ మేకింగ్ లేదు, నీ నిర్ణయం మీద నువ్వు కట్టుబడి ఉండవు. నువ్వు చేసుకున్నది ఎందుకు అంటే ఆస్తి కోసం చేసుకున్నావా, చేసుకునేటప్పుడు సోయి లేదా మీరు అన్నట్టు ఇందాక. కాబట్టి ఫస్ట్ నీ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండే మాటలు మాట్లాడండి. సో కాబట్టి ఎప్పుడు కానీ అట్లా వేరే మనిషిని బాధపడకండి. వాళ్ళ గుణాలను మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ గుణాలను మెచ్చుకోండి. వాళ్ళ గుణాలకు ఇంపార్టెన్స్ ఇస్తే ఆటోమేటిక్గా మీ ఆయనే మీకు ఒక రాముడు కృష్ణుడిలాగా కనిపిస్తాడు. ఖచ్చితంగా అండి, చాలా అవమానకరమైన విషయం. ఇలా ఎవరైనా ఎవరైతే చేస్తారో వాళ్ళు సిగ్గుతో మాత్రం తలంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ క్యారెక్టర్ ని వాడు చూసుకొని, ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ ని కాదు, నీది నువ్వు ఫీల్ కావాల్సిన విషయం. రైట్. సో మీరు ఏ విషయంలో అయినా డిమోటివేట్ అవుతున్నారా? కొంచెం మోటివేషన్ ఇస్తే మళ్ళీ బండి అంతే స్ట్రాంగ్ గా వెళ్తుందా? సో ఇమీడియట్ గా ఫోన్ పిక్ చేయండి. టాక్ టు మిస్సెస్ రజిత మైనంపల్లి. ఫోన్ నంబర్ కిందే కనిపిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ కీర్తి.